Good day friends, welcome back to my channel. So, in the previous classes, we discussed completely about 1857 revolt or it is also known as Sepoy Mutiny. మనం complete గా చూసుకున్నాం. After this 1857 revolt, కొన్ని విద్రోహాలు అయ్యాయి అన్నమాట. తిరుగుబాటులు, రైట్, కొన్ని రెబిలియన్స్ అనేటివి అయ్యాయి. These rebellions are very important in your all government exams, right? అడుగుతాడు. So, let us see. బెంగాల్లో సన్యాసి రెబిలియన్ which took place in Bengal immediately after 1857 revolt. ఈ సన్యాసి రెబిలియన్ immediate గా after 1857 revolt it was started in Bengal. This Bankim Chandra Chatterjee, he made this సన్యాసి rebellion very famous in his novel Anand Math. Bankim Chandra Chatterjee, this Sannyasi rebellion was made famous by Bankim Chandra Chatterjee in his novel Anand Math. ఆనంద్ మఠలో ఈ సన్యాసి రెబిలియన్ గురించి మెన్షన్ చేశాడు అనమాట. ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. దిస్ నోవెల్ బిలాంగ్స్ టు బంకిం చంద్ర చటర్జీ. ఆనంద్ మఠ్, బంకిం చంద్ర చటర్జీ. యూ నీడ్ టు రిమెంబర్ దిస్, రైట్. పాగల్పంతి మూమెంట్, ఇది కూడా బెంగాల్లోనే జరిగింది. పాగల్పంతి మూమెంట్, దిస్ వాజ్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ బెంగాల్. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ దిస్ పాగల్పంతి మూమెంట్ అంటే కరం షా leaded this Pagalpanti movement. You need to remember. Faraisi movement. Next, this was also started in Bengal. This movement, who led this Faraisi movement ante Haji Shariatullah and his son Dadu Mian. These both led this Faraisi movement. Haji Shariatullah and his son Dadu Mian. These both leaded this Faraisi movement. You need to remember. గుర్తు పెట్టుకోవాలి. అస్సాంలో చూసుకున్నట్లయితే అహోమ్ రివాల్ట్ that took place in Assam. Ahom revolt. This Ahom revolt was led by Gomdhar Kuwar. Who was the leader of Ahom revolt అంటే గోమ్ధర్ కువర్. మేఘాలయకి వచ్చేస్తే ఖాన్సీ రెబిలియన్, ఖాన్సీ తిరుగుబాటు ఎక్కడ జరిగింది? మేఘాలయలో. హూ లీడెడ్ దిస్? తీరత్ సింగ్ సియం. యూ కెన్ రిమెంబర్ తీరత్ సింగ్ గుర్తుపెట్టుకోండి. మేఘాలయలో ఖాన్సీ తిరుగుబాటు. హూ లీడర్ ఎవరు? తీరత్ సింగ్ లీడెడ్ దిస్ ఖాన్సీ రెబిలియన్. జార్ఖండ్ లో వచ్చేస్తే 3 అయ్యాయి. ఒకటి సంథాల్ రెబిలియన్, ముండా రెబిలియన్ వెరీ ఫేమస్, తానా భగత్ మూమెంట్. దీస్ 3 హ్యాపెండ్ ఇన్ జార్ఖండ్. సంతాల్ రెబిలియన్ చూడండి. హూ లీడెడ్ దిస్ సంతాల్ రెబిలియన్? హూ వాజ్ ద లీడర్స్? సిద్ధు అండ్ కాను వాజ్ ద లీడర్స్ ఆఫ్ దిస్ సంథాల్ రెబిలియన్. ముండా రెబిలియన్ చూసుకుంటే బిర్సా ముండా, ఎవ్రీవన్ నోస్ దిస్, బిర్సా ముండా. తానా భగత్ మూమెంట్, జతరా భగత్. తానా భగత్ మూమెంట్ was happened in Jharkhand. Who leaded this Tana Bhagat movement? Jatara Bhagat. You have to remember this. Punjab lo తీసుకుంటే కూకీ రివాల్ట్ అయింది. కూకీ తిరుగుబాటు, కూకీ రివాల్ట్ that took place in Punjab. Who was the leader of this కూకీ revolt or కూకీ movement? Bhagat Jawahar Mal. Right? Bhagat Jawahar Mal leaded this Kuki revolt or Kuki rebellion. మహారాష్ట్రలో రామోసీ రివాల్ట్, రామోసీ తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ దిస్ రామోసీ రివాల్ట్ అంటే చిత్తూర్ సింగ్ లీడెడ్ దిస్ రామోసీ రివాల్ట్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎవ్రీ ఎగ్జామ్స్. ఇంకోసారి చూసుకుంటే సన్యాసి రెబిలియన్. This took place in Bengal immediately after the completion of 1857 revolt. So, this Bankim Chandra Chatterjee in his novel Anand Math, he mentioned about this Sannyasi rebellion. And this Sannyasi rebellion was made famous by this Bankim Chandra Chatterjee in his
నోవల్ ఆనంద్ మట్. రైట్. పాగల్పంతి మూమెంట్, లీడర్ మాత్రమే గుర్తుండాలి, ఈ మూమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో పాగల్పంతి మూమెంట్ was led by Karam Shah. Faraizi movement was led by Haji Shariatullah and his son Dadu Mia. So these three anamata, Sannyasi rebellion, Pagalpanti movement and Faraizi movement was started in Bengal. తర్వాత అస్సాంలో చూసుకున్నట్టయితే అహోమ్ రివాల్ట్. దిస్ అహోమ్ రివాల్ట్ వాజ్ లీడెడ్ బై గోమ్ధర్ కువర్. మేఘాలయ చూసుకుంటే ఖాన్సీ తిరుగుబాటు, ఖాన్సీ రెబిలియన్ వాజ్ టుక్ ప్లేస్ ఇన్ మేఘాలయ. హూ లీడెడ్ దిస్ ఖాన్సీ రెబిలియన్? తీరత్ సింగ్ సీఎం, దట్ ఈస్ తీరత్ సింగ్. Jharkhand, Santal rebellion was took place in Jharkhand. Who leaded this Santal rebellion? Sidhu and Kanu. Munda rebellion was took place in Jharkhand. Who leaded this Munda rebellion? Birsa Munda. And Tana Bhagat movement was led by Jatara Bhagat. Ivi mood, Santal rebellion, Munda rebellion and Tana Bhagat movement. These three was started in Jharkhand. You have to remember. Punjab, Kuki revolt was took place. Bhagat Jawahar Mal. Maharashtra, Ramosi revolt. Chittur Singh. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండిగో రివాల్ట్. ఇండిగో రివాల్ట్ ఎక్కడ జరిగింది? బెంగాల్లో. దిస్ ఇండిగో రివాల్ట్ టుక్ ప్లేస్ ఇన్ బెంగాల్. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1859. ఇన్ ద ఇయర్ 1859. హూ వాజ్ ద మెయిన్ లీడర్స్ అంటే విష్ణు చరణ్ బిశ్వాస్ అండ్ దిగాంబర్ బిశ్వాస్. విష్ణు చరణ్ బిశ్వాస్ అండ్ దిగాంబర్ బిశ్వాస్ were the main leaders. Vishnu Charan Biswas and Digambar Biswas. ఇవి గుర్తుండాలి. You have to remember this, right? So this Indigo revolt was mentioned in the book Neel Darpan. Neel Darpan లో ఈ ఇండిగో రివాల్ట్ గురించి మెన్షన్ చేశారు. ఎప్పుడు? అండ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1860. Who was the author of this book Neel Darpan? Deenabandhu Mitra. Deenabandhu Mitra. And this Indigo revolt is also mentioned in the paper Hindu Patriot. హిందూ పాట్రియాట్ లో కూడా మెన్షన్ చేశారు. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ దిస్ హిందూ పాట్రియాట్ పేపర్ అంటే శ్రీ హరిశ్చంద్ర ముఖర్జీ. శ్రీ హరిశ్చంద్ర ముఖర్జీ. చూడండి, ఈ ఇండిగో రివాల్ట్ అనేది 2 ప్లేసెస్ లో మెన్షన్ చేయబడ్డది. ఒకటేమో నీల్ దర్పణ్, ది ఆథర్ ఆఫ్ నీల్ దర్పణ్ ఇస్ దీనబంధు మిత్ర. రెండోదేమో హిందూ పాట్రియాట్ అనే పేపర్ లో మెన్షన్ చేశారు. ఎవరు ఆథర్? ఎవరు అంటే శ్రీ హరిశ్చంద్ర ముఖర్జీ. శ్రీ హరిశ్చంద్ర ముఖర్జీ. హీ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ద పేపర్ హిందూ పాట్రియాట్. శ్రీ హరిశ్చంద్ర ముఖర్జీ. గుర్తుపెట్టుకోవాలి, రైట్? యూ హ్యావ్ టు రిమెంబర్. తర్వాత చంపారన్ సత్యాగ్రహ, వెరీ ఇంపార్టెంట్. ఎట్ చంపారన్ ఇన్ బీహార్ దే ప్రాక్టీస్డ్ illegal methods of indigo cultivation, and Britishers forced the Indian peasants or Indian farmers to cultivate this indigo on 3/20th part of their land holding. అంటే ఈ బ్రిటిషర్స్ అనేవారు చాలా ఫోర్స్ చేస్తుండే అన్నమాట. ఎందుకు? టు కల్టివేట్ దిస్ ఇండిగో. ఇండిగో పండించాలి అని చాలా ఫోర్స్ చేస్తుండే ఈ ఫార్మర్స్ మీద. సో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇండిగో కల్టివేట్ చేసిన తర్వాత ఫార్మర్స్ యూజ్ టు లాస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ. సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఉండకపోతుండే సాయిల్లో. ఆ బంజర భూమి అవుతుండే. 3 to 4 years వరకు ఏం పంటలు పండకపోవు after cultivation of this indigo, right? So on the part of 3/20th part they used to cultivate, they have to cultivate on 3/20th part. దీన్నే తీన్ కట్టియా సిస్టమ్ అన్నారు. తీన్ కట్టియా సిస్టమ్. Farmers used to loss of soil fertility used to happen when you cultivate indigo, right? సో 3/20th part లో కల్టివేట్ చేయాలి. అంటే 20 ఎకరాలు ఉంటే 3 ఎకరాల మీద 3 ఎకరాలు యూ హ్యావ్ టు కల్టివేట్ ఇండిగో. దీన్నే తీన్ కట్టియా సిస్టమ్ అన్నారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ తీన్ కట్టియా సిస్టమ్, రైట్? తర్వాత peasants of Champaran with the help of Gandhiji and Rajendra Prasad organized satyagraha. ఎవరు ఆర్గనైజ్ చేశారు? తర్వాత peasants of Champaran with the help of Gandhiji and Rajendra Prasad. Gandhiji and Rajendra Prasad were the 2 main leaders, and these both organized satyagraha and led abolition of this Teen Katiya system. Teen Katiya system was abolished after they organized satyagraha. Who were the 2 main leaders? అంటే Gandhiji and
Rajendra Prasad were the two main leaders. They organized Satyagraha and this led to abolition of Tinkatiya system. Right. Abolish అయిపోయింది అన్నమాట ఆఫ్టర్ సత్యాగ్రహ. తర్వాత కూడా ఇన్ 1865 సింథటిక్ డెవలప్మెంట్ వాస్ స్టార్టెడ్ ఇన్ జర్మనీ. సింథటిక్ డెవలప్మెంట్ వాస్ స్టార్టెడ్. తర్వాత సింథటిక్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇండిగో కల్టివేషన్ అనేది చేయకపోతుండే ఆఫ్టర్ 1865 సింథటిక్ డెవలప్మెంట్ తర్వాత. దే లెఫ్ట్ దిస్ ఇండిగో కల్టివేషన్ ఆఫ్టర్ 1865 సింథటిక్ డెవలప్మెంట్ వాస్ హ్యాపెండ్ ఇన్ జర్మనీ. చూద్దాం. చూడండి, గాంధీజీ 1915లో ఇండియాకి వచ్చారన్నమాట 1915లో. తర్వాత ఇన్ 1916 he attended this Indian National Congress. గాంధీజీ attended first time 31st session of Indian National Congress in the year 1916. ఎక్కడ జరిగింది ఇది? లక్నోలో. This 31st session of Indian National Congress held in Lucknow in December 1916. And who was presided? ఎవరు president ఎవరు? Ambika Charan Majumdar. You have to know very well. Ambika Charan Majumdar. Ambika Charan Majumdar. Right? So, Gandhiji kuda ikkada unnadu. Right? So, Gandhiji met Rajkumar Shukla, a representative of farmers from Champaran. Rajkumar Shukla, he was a representative of Champaran farmers అన్నమాట. And Rajkumar Shukla convinced Mahatma Gandhi. ఈ రాజ్కుమార్ శుక్లా చాలా కన్విన్స్ చేశాడు అన్నమాట. ఎవరికి? మహాత్మా గాంధీని. టు విజిట్ చంపారన్. ఒకసారి మీరు చంపారన్కి రండి. రైట్? బికాస్ గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో చాలా కేసెస్ హీ వాన్ మెనీ కేసెస్ అగైన్స్ దిస్ బ్రిటిషర్స్. సో దిస్ రాజ్కుమార్ శుక్లా నో వెరీ వెల్ అబౌట్ దిస్ గాంధీజీ అండ్ హీ కన్విన్స్డ్ Rajkumar Shukla convinced Mahatma Gandhi to visit Champaran. And Gandhiji visited Champaran in the 15th April 1917. ఈ గాంధీజీ విజిట్ చేశారన్నమాట చంపారన్. ఎప్పుడు? అరైవ్డ్ ఇన్ 15th April 1917. రైట్? అండ్ హీ ఆర్గనైజ్డ్ ఫస్ట్ సత్యాగ్రహ. గాంధీజీ ఫస్ట్ సత్యాగ్రహ ఏది? చంపారన్ సత్యాగ్రహ. ఫస్ట్ సత్యాగ్రహ గాంధీజీ చంపారన్ సత్యాగ్రహ. ఇది ఇంకా గాంధీయన్ ఎరాలో నేను చెప్తాను. గాంధీయన్ ఎరా వస్తుంది. రైట్? దాంట్లో కూడా చెప్పుకుందాం. జస్ట్ మనం టాపిక్స్ టచ్ చేస్తున్నాం అంతే. ఖేడా సత్యాగ్రహ 1917లో చంపారన్ సత్యాగ్రహ అయింది. 1918లో ఖేడా సత్యాగ్రహ. వై దిస్ హ్యాపెన్? బ్రిటిష్ అథారిటీస్ రిఫ్యూజ్డ్ టు సస్పెండ్ ల్యాండ్ రెవెన్యూ. ఈ బ్రిటిష్ అథారిటీస్, ఈ బ్రిటిషర్స్ ఉన్నారు, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేశారు ఇన్స్పైట్ ఆఫ్ క్రాప్ ఫెయిల్యూర్, డ్రాట్, ఫెమైన్ అండ్ డెడ్లీ ప్లేగ్. ఈ డెడ్లీ ప్లేగ్ వచ్చిన, క్రాప్ ఫెయిల్ అయినా, డ్రాట్ వచ్చిన, ఈ ఫెమైన్ వచ్చిన, దే యూజ్ టు కలెక్ట్ రెవెన్యూ. That is the reason why this Kheda Satyagraha happened. And in the year 1918, Kheda Satyagraha was organized by Mahatma Gandhi. ఎప్పుడైంది? 1918. క్రాప్ ఫెయిల్ అయినా, నీళ్లు లేకపోయినా, డ్రాట్స్ అయినా, ఫెమైన్ ఉన్నా, డెడ్లీ ప్లేగ్ ఉన్నా, మనుషులు చస్తున్నారు ఈ ప్లేగ్ లో, అయినప్పటికీ కూడా వీళ్ళకి రెవెన్యూ కావాలట బ్రిటిషర్స్ కి. రెవెన్యూ కలెక్ట్ చేశారు. అందుకే ఈ ఖేడా సత్యాగ్రహ 1918లో ఎవరు ఆర్గనైజ్ చేశారు? మహాత్మా గాంధీ. గుర్తుపెట్టుకోవాలి. రైట్? అహ్మదాబాద్ కాటన్ మిల్ వర్కర్స్. అహ్మదాబాద్ కాటన్ మిల్ వర్కర్స్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఇయర్ 1918. ఎందుకు జరిగింది ఇది? బికాస్ ఆఫ్ బోనస్ కోసం. బోనస్ ఇవ్వడం లేదన్నమాట. ఎవరికి? పని చేపించుకుంటున్నారు కానీ అంత బోనస్ ఇవ్వడం లేదు. సో మహాత్మా గాంధీ వెంట్ టు అహ్మదాబాద్ టు ఆర్గనైజ్ సత్యాగ్రహ మూమెంట్. అహ్మదాబాద్ వెళ్ళారు అండ్ ఆర్గనైజ్ సత్యాగ్రహ మూమెంట్. టు ఆర్గనైజ్ సత్యాగ్రహ మూమెంట్ అమాంగ్ అహ్మదాబాద్ కాటన్ మిల్ వర్కర్స్. బోనస్ కోసం జరిగింది ఇది. రైట్? సత్యాగ్రహ బోనస్ కోసం జరిగింది. ఈ వర్కర్స్ కి బోనస్ ఇవ్వడం లేదట. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ సత్యాగ్రహ, దిస్ మూవ్మెంట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఏంటంటే హంగర్ స్ట్రైక్ బై మహాత్మా గాంధీ. ఫస్ట్ టైం హంగర్ స్ట్రైక్ ఎక్కడ చేశారు? అహ్మదాబాద్ కాటన్ మిల్ వర్కర్స్. 1918లో ఫస్ట్ టైం గాంధీజీ హంగర్ స్ట్రైక్ బై మహాత్మా గాంధీ వాస్ హ్యాపెనింగ్. గాంధీజీ హంగర్ స్ట్రైక్ చేశాడు అన్నమాట. ఇప్పుడు అహ్మదాబాద్ కాటన్ మిల్ వర్కర్స్ 1918లో ఫస్ట్ టైం చేశాడు. దిస్ హంగర్ స్ట్రైక్ వాస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ జాన్ రస్కిన్. జాన్ రస్కిన్ నుంచి ఇన్స్పైర్. గాంధీజీ, దిస్ హంగర్ స్ట్రైక్ వాస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ జాన్ రస్కిన్. రైట్?
Bardoli Satyagraha, 1928. Bardoli Satyagraha. This was a movement in the independence struggle led by Sardar Vallabhbhai Patel. Taxes ఎక్కువగా తీసుకుంటున్నారు బ్రిటిషర్స్. దట్ ఈస్ ద రీజన్ వై బార్దోలి సత్యాగ్రహ చేశారు. బార్దోలి సత్యాగ్రహ was happened in the year 1928. Who started this? Who was the leader of this Bardoli Satyagraha? Sardar Vallabhbhai Patel. తర్వాత after this Satyagraha, he got the title of Sardar. ఇంతకుముందు వల్లభాయ్ పటేలే ఉంది. ఈ సర్దార్ టైటిల్ ఎప్పుడు వచ్చింది? ఈ బార్దోలి సత్యాగ్రహ చేసినప్పుడు ఈ సర్దార్ అనే టైటిల్ లోకల్ ఫార్మర్స్ ఇచ్చారు. ఎవరికి? వల్లభాయ్ పటేల్. లోకల్ ఫార్మర్స్ వాస్ గివెన్ దిస్ టైటిల్ టు హిమ్ after Bardoli Satyagraha in the year 1928. అర్థమవుతుంది అనుకుంటాను, రైట్? Malabar Rebellion. You have to know this name, just name. Malabar Rebellion in the year 1922. Who was the leader of this Malabar Rebellion? Ali Musliar. Ali Musliar was the leader of this Malabar Rebellion. And Swami Sahajanand was the leader of Bihar Kisan Sabha 1929. బీహార్ కిసాన్ సభ 1929లో లీడర్ ఎవరు అంటే స్వామి సహజానంద వాజ్ ద లీడర్. బాబా రామచంద్ర వాజ్ ద లీడర్ ఆఫ్ అవధ్ కిసాన్ సభ. అవధ్ కిసాన్ సభ 1920లో లీడర్ ఎవరు అవధ్ కిసాన్ సభకి అంటే బాబా రామచంద్ర, రైట్? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, very important. So please do like, share, subscribe, and please turn that bell notification icon so that you will never miss any updates. ఈ యూట్యూబ్ లో మీకు ఎక్కడ దొరకాయి అన్నమాట ఈ క్లాసెస్, రైట్? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.